ఏంటి ఈరోజు తెలుగులో బ్లాగ్ వస్తుంది రియలీతో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. చాలామంది ఫ్రెండ్స్ చెప్తున్నారు మీరు తెలుగులో బ్లాగ్ చేయి, ఎక్కువ తెలుగు రావు, కొంచెం కొంచెం వస్తుంది. బట్ ఐ ట్రై. జిమ్ నుంచి వచ్చా, ఇంకా రెడీ చేసా హెల్దీ బ్రేక్ఫాస్ట్, వెజిటేబుల్ రవా అప్పం. పిల్లలకి అంటే డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ కావాలి, ఇంకా నాకు ఉంటే వాళ్ళకి హెల్దీ తినిపించాలి. అందుకోసం వెజిటేబుల్ రవా అప్పం చేసా. హెల్దీ కూడా, టేస్టీ అంటే చాలా బాగుంటాయి. వాళ్ళకి స్కూల్ పంపించే ఆఫ్టర్నూన్ లంచ్లో నేను రెడీ చేసా పాలకూర చపాతి, అంటే పాలకూర రోటీ రెడీ చేసా. ఇంకా ఈరోజు కర్రీ కూడా నేను చేసా పాలకూర విత్ పెసరపప్పు. అన్ని పాలకూర తినిపించా ఈరోజే. బాగుంటాయి, బట్ చాలా మంచిగా ఉంది. ఇంకా ఈవినింగ్ నా బాబు వచ్చారు, దీనికోసం మేము ఒక పార్సల్ ఆర్డర్ పెట్టా. దీనికోసం చాలా రోజు నుంచి వాళ్ళు అడుగుతున్నారు, నాకు ఇది కావాలి కావాలి, ఆ కోసం ఆర్డర్ ఇచ్చా. ఈరోజు వచ్చింది, బట్ వాళ్ళు వేరే కలర్ చెప్పారు, ఇంకా వచ్చింది వేరే కలర్. అదే చెప్తున్నారు, నాకు వేరే కలర్ వచ్చింది, వేరే కలర్ ఆర్డర్ ఇచ్చా, బట్ వేరే కలర్ వచ్చింది. నేను చెప్పా ఓకే మళ్ళీ రిటర్న్ పంపిస్తా, బట్ వద్దు నాకు ఇదే కావాలి. వాళ్ళకి తెలుసు మళ్ళీ రిటర్న్ వెళ్తే మళ్ళీ వస్తా అంటే మళ్ళీ 5-6 days పడతా. ఆ కోసం నాకు ఇది ఓకే చెప్తున్నారు. అంత పెద్ద బాక్స్ ఉంది, అసలు లంచ్ బాక్స్ కంటే ఎక్కువ పెద్ద ఉంది. బట్ చాలా హ్యాపీ అయిపోయారు. తర్వాత నేను దీనికి చెప్తున్నా ఫ్రెష్ అవ్వు, స్కూల్ నుంచి వచ్చావు ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు, స్నాక్స్ కూడా ఏం తినలేదు, అదే చెప్తున్నా. తర్వాత ఫ్రెష్ అవడానికి వెళ్ళారు. ఇంకా నేను దీనికి స్నాక్స్ రెడీ చేసా. స్నాక్స్లో నేను దీనికి చాకోస్ అండ్ మిల్క్ ఇచ్చా, ఇంకా కొంచెం లోటస్ సీడ్స్ ఇచ్చా. ఇంకా నా కోసం కూడా కొంచెం మిల్క్లో లోటస్ సీడ్స్ అంటే మఖానా యాడ్ చేసా. చాలా హెల్తీ ఉంటాయి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నేను కూడా ఈవినింగ్లో కొంచెం మిల్క్ విత్ లోటస్ సీడ్స్ తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు నా బ్లాగ్ నచ్చింది లేవు అంటే ప్లీజ్ కమెంట్లో చెప్పు. ఇంకా నేను తెలుగులో బ్లాగ్ చేయాలి, హిందీలో చేయాలి, అది కూడా కమెంట్ చేసి చెప్పు. ఓకే, బాయ్ బాయ్, జై శ్రీశ్యామ్.